డింగారు డింగారు ఏదైనా మాట్లాడండి, ఇలా మౌనంగా ఉండకండి ప్లీజ్. చూడబోతే డాడీకి పెద్ద షాకే తగిలినట్టుంది. ముందు ఈ సంగతి ఆలోచించు, డాడీని సెమీ కోమా నుంచి ఎలా బయట పడేయాలో. డోంట్ గెట్ టెన్షన్, తప్పు అయ్యాడు ప్రజెంటం. డింగారు డింగారు పరిస్థితి చాలా సీరియస్ కదూ. దీనంతటికి కారణం ఈ ఇరిగిపోయిన కూజా కదూ. దీన్ని కనుక రిపేర్ చేస్తే డింగారు సెమీ కోమా నుంచి బయటపడతాడు. కానీ దీన్ని ఎలా అతికించాలి? మేమందరం ఆ మ్యాజిక్ కూడా యూజ్ చేశాను. టప్పు భలే వారే మీ మ్యాజిక్. ఈ టప్పు మ్యాజిక్ ముందు దేనికి పనికిరాదు. మీరు అలా చూస్తూ ఉండండి ఎలాగవుతుందో రిపేర్. అగడం బగడం తెగడం చేసే ఈ కూజాని రిపేర్. తప్పు, నువ్వు ఇంత పని చేసావు ఎందుకు? డింగారుని సెమీ కోమా నుంచి బయట పడేయాలి కదా, పడేశాను. ఇప్పుడు సెమీ కోమాలో లేరు, ఫుల్ కోమాలోనే ఉన్నారు. మీరు ఇంకా మాట్లాడకండి, మీరు డాడీని బాగా ఇరికించారు. సిస్టర్ ఇప్పుడు ఏం చెయ్యాలి? 1 మినిట్, ఈ ఇంట్లో ఇంకా ఒక మెంబర్ మిగిలి ఉన్నారు కదా, ఒకవేళ వాళ్ళని హెల్ప్ చేయమంటే? సింపుల్, అది చాలా సింపుల్. ఆ కూజాని మళ్ళీ తయారు చేయండి. ఎగ్ లాంటిదిగా పొరపాటున 2-3 ఎగ్స్ విరిగిపోతే నేను రిక్వెస్ట్ చేసి మరొకటి మనీ అడగచ్చు. చీకు, మేమందరం ట్రై చేసి చూసాం, కానీ మాకు దాన్ని తయారు చేయడం రాలేదు. మీకు అంత తేలిక ఎలా వస్తుంది? కింగారు ఏ బుక్ లో చదివి దాన్ని తయారు చేశారో మీరు అదే బుక్ చదివి దాన్ని తయారు చేయండి. ఒక్క నిమిషం, అక్కడం పక్కడం తిగడం జోల్టార్ ఎన్సైక్లోపీడియా ఇక్కడ పేరు. అరే ఈ బుక్కులో అసలు అక్షరాలే లేవేంటి? తప్పు, అక్షరాలు లేకపోతే మనం ఏం అడగాలనుకున్నామో అడిగితే అప్పుడు అందులో టైప్ అవుతాయి. అలాగా? ఓ జోల్టార్ పుస్తకం చెప్పండి, ఎక్కడ దొరుకుతాయి అతి పెద్ద మ్యాంగోస్? ఏ జోల్టర్ మ్యాజిక్ పుస్తకం, దయచేసి నాకు చెప్పు. కింగారు ఆ కూజాని ఎలా చేశారు? ప్లీజ్ మాకు చెప్పు. అక్కడ ఏ రాస్తుంది? పూజ చేయడానికి మొదటి చెప్పం తీసుకురమ్ము కింగారు యొక్క నాకునం. కింగారు యొక్క నాకునం. హాయం. ఇంత అర్జెంటుగా నన్ను ఎందుకు పిలిచారు? అరే డింగారుకి ఇలా ఈ కుర్చీ పనిష్మెంట్ ఎవరిచ్చారు? అరే కింగారు అంకుల్, డాడీకి ఎవరూ పనిష్మెంట్ ఇవ్వలేదు. మేమందరం కలిసి డాడీని అందంగా తయారు చేస్తున్నాం మీ వెడ్డింగ్ యానివర్సరీ కోసం. అవును, ఇక్కడ ఎర్త్ లో గోల్డ్ కూడా మేకప్ అవసరం, అందుకే ఇలా చేస్తున్నారు. అంకుల్ గోల్డ్ చూపించండి. అరే మీ గోళ్ల కంటే అడవిలో ఉండే బేర్ గోళ్లు ఎంతో నయం కింగారు అంకుల్. ఎంత డర్టీగా ఉన్నాయో చూసుకోండి. గోల్డ్ అంటే గోల్డే, ఇందులో డర్టీ ఏంటి క్యూట్ ఏంటి? అరే కింగారు అంకుల్, మీకేం తెలీదు. ప్రస్తుతం సమాజంలో గోళ్లను బట్టి కూడా మన స్టేటస్ ని అంచనా వేస్తారు. అయితే ఏంటి? కింగారు మీ ఫేస్ ఏమో చాలా సూపర్, మరి గోల్డ్ ఏంటి దరిద్రం? ఇలా ఉండకూడదు, మీ శరీరంలో అన్ని మ్యాచింగ్ గా ఉండాలి. రండి కూర్చోండి. కానీ నేను బాగానే ఉన్నాను, చాలా క్యూట్. అంకుల్ మీరు గోర్లు తీసేయకపోతే అచ్చం డెమన్ లాగా ఉంటారు. అవును కింగారు, డెమన్ లా ఉంటారు. అసలు డెమన్ లా ఎవరుంటారంటే ఎవరు? ఆ డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తాను. అగడా బగడా తిగడా ఈ గోరుతో కూజాని చేసేయి. ఓ నో, సగం కూజానే వచ్చింది. ఒక్క నిమిషం, బుక్ లో ఏం రాసిందో చదవండి. ఓ నో, ఏమైంది? అందులో కింగారు నెక్కు గాని కట్ చేయమని రాస్తుందా? కాదు, కానీ ఇందులో రాసినవన్నీ మనం చేయకపోతే మన నెక్ కట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది చాలా కష్టమైన పని. ఇందులో ఏం రాసిందంటే మనం అన్నిటికంటే ఈ కూజని ఎవరు చేశారో వాళ్ళ మీసాల్లోంచి ఒక దాన్ని తీసుకురావాలట. అంతే కదా, బతికిపోయాం. అప్పుడే బతికిపోయామని ఎలా అంటున్నారు టప్పు అంకుల్? అరే సన్నీ, ఈ కూజాని మన కింగారు చేయటం మన అదృష్టం. ఒకవేళ వాళ్ళ వైఫ్ క్వీన్ గారు పూజ చేసుంటే ఆవిడికి మీసాలు ఉండవు కదా, ఎలా తీసుకురాగలని చెప్పు. ప్లీజ్ మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి. మీరు మమ్మల్ని టెన్షన్ పెట్టేస్తున్నారు. సిస్టర్, మనం పెద్ద ప్రాబ్లం లో ఇరుకున్నాం. ప్రాబ్లం ఎంత పెద్దదైనా సరే మనం దాన్ని సాల్వ్ చేసి తీరాలి. ఆఫ్టర్ ఆల్ ఇది మన డాడీ జీవిత సమస్య.
శబ్దం చేయకండి. మళ్ళీ కొత్త సమస్యలు తీసుకురా. దిక్కులు పడకు, నేనున్నాను కదా. చూడండి చూడండి జాగ్రత్త. మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ కింగారు అంకుల్, మీరు నిద్రపోతున్నప్పుడు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. అందుకే మేము ఒకసారి చూసిపోదామని వచ్చాం. మీరు నిద్రపోండి నిద్రపోండి. క్వీన్ గారు వస్తున్నట్టు నాకు సిగ్నల్స్ వస్తున్నాయి. ఆ, నేను స్మార్ట్ గానే ఉన్నాను కదా? లేదు లేదు, మీరు మరి కాసేపు నిద్రపోతే మా స్మార్ట్ గా తయారవుతారు. వీల్లేదు, తను ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక నిద్రపోయేంత టైం లేదు. పదని అందరం బయటకు వెళ్దాం. తప్పు, మీసం ఎందుకు కట్ చేసావు? అంటించాగా. డాడీ వదిలిపెట్టండి వదిలిపెట్టండి. జరిగిందేదో జరిగిపోయింది. ముందు మనం చేయాల్సిందే చాలా ఉంది. కింగ్ గారు అంకుల్ ని క్వీన్ గారు అంటే చూడకుండా ఏదైనా మార్గం ఆలోచించాలి. ఎందుకంటే ఆవిడ కింగ్ గారు అంకుల్ మొహం మీద డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉన్న విచిత్రమైన మీసాన్ని కానీ చూసారంటే మనందరం అయిపోయినట్టే.